హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన విషపత్రికలే ఈ ఆంధ్ర పత్రికలు, పచ్చపత్రికలని గతంలో ఒక సామెత ఉండేది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విష ప్రచారాన్ని విచ్చలవిడిగా మొదలుపెట్టినాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ నేపథ్యంలో నిన్న ఒక కథనం సంచలనం సృష్టించింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఒక కీలకమైన న్యాయవాదికి, జడ్జికి 2.5 కోట్ల విలువ చేసే బంగారు వాచ్, డైమండ్స్ పొదిగిన వాచ్ ఇవ్వడంతో ఆయన కసిరి విసిరి కొట్టారని చెప్పి మన బాధాకృష్ణ బాధ. ఒకసారి ఆ కథనాన్ని మీకు చూపించిన తర్వాత డీటెయిల్స్ ఏంటన్నా మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల కానుక. దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబం సభ్యుడి వివాహం, పిలవని పేరంటానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి. తర్వాత గెస్ట్ హౌస్లో జడ్జిని కలిపి ప్రలోభాల వల్ల ఏమిటి నాన్సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలపై న్యాయవాద వర్గాల్లో చర్చ అని ఇది కథనం అన్నట్టు. ఇంకా దీనిలో చాలా రాసుకొచ్చిండు. ఎట్లా అంటే ఇది 2021 నాటి ఘటన అంట. అంటే 5 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం జరిగిన ముచ్చట ఇప్పుడు ముంగడేసుకోండి అన్నట్టు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ఒక లాజిక్ అప్లై చేశారనమాట. 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, సూపర్ పవర్గా, అంటే మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఒక సూపర్ పవర్గా ఎదిగిన చరిత్ర ఆయనది. అట్లాంటి టైంలో ఒక జడ్జికి బంగారు వాచ్ను ఇచ్చి పంపించి, అదేంది వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ ఇచ్చి పంపించి దూతలుగా టీటీడీ ధర్మారెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇచ్చి పంపించినట. ఏమో ఆ సదరు జడ్జితోన అవసరం అనుకుంటే డైరెక్ట్గా మాట్లాడలేడా? ఇంకా ఏమేమి రాసినట్టే ఒకసారి చూపిస్తా మీకు. డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు ఆ పనిచేయదు. నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళ ముందు అస్సలు పనిచేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందో మీరే చూడండి. 2021 కరోనా కాలం. దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఓ వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకొకరు టీటీడీలో ఆల్ ఇన్ వన్గా వ్యవహరించే ధర్మారెడ్డి. కథనం మొత్తం జరిగినాక ఈయన బండారాన్ని మనం బయట పెడదాం. ఫస్ట్ ఆ పిలువని పేరానికి వచ్చిన వీళ్ళని చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యం వరకు పోయారు. వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అతిథి గృహంలోకి వెళ్తుండగా ఆయనతో పాటు వీరు ప్రవేశించారు. టీటీడీ అదనపు వీఓగా ధర్మారెడ్డి పరిచయం ఉండడం, ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటుండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్ బాక్స్లో నుంచి దగదగలాడే వస్తువు ఒకటి తీసి బయట పెట్టారు. అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్. ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు 2 కోట్లు. తీసుకోండి సార్ అంటూ దానిని జడ్జి ముందు ఉంచారు. అది చూడగానే ఆ న్యాయమూర్తి షాక్ గురయ్యారు. అంతకుముందు తనకు ఎప్పుడూ ఎదురు కానీ ఈ అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే తేరుకొని కన్నెర చేశారు. ఆ కానుకను వాళ్ళ వైపుకే విసురుగా తోసేశారు. ఏమిటి నాన్సెన్స్, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోడని పరుష పదాలతో కేకలేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇలా బయటకు వచ్చింది. ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఆ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అంతటితో ముగిసిపోయారో జగన్ మేనేజ్ చేసినట్లు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది. తొలి నుంచి న్యాయ వ్యవస్థపైనే కన్ను. చివరిగా 3 ఏళ్లకు పైబడి సర్వీస్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపైనే జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. వీరి భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంటుంది. వీరిని మంచి చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యాయవాద వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తన కేసుల కోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ముక్తాయించిండు బాధాకృష్ణ. అసలు
న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తారన్న పేరు ఎవరికి ఉంది? ఈ చీప్ మెంటాలిటీ గల ఎవరు? చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. గతంలో ఆయన పార్టీని సొంతం చేసుకునేందుకు నడిపించిన జయప్రదం కథలు, న్యాయమూర్తులను వలన వేసుకునేందుకు ఆయన పడ్డ తంటాలు, ఆ పిచ్చి కథలన్నీ గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ మర్చిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన మీద బురద జల్లే కార్యక్రమం. ఒకవేళ మరి ఇంత అంటే ఎప్పుడో జరిగిన 2021 నాటి కథనం ఇప్పుడు ఘటనలో వెలుగులోకి వచ్చింది కదా, అసలు ఏ సందర్భం ఏ కేసు గురించి ఆయన ఆ వాచ్ను బహుకరించే ప్రయత్నం చేసి అది కూడా రాసినట్టు అయిపోతున్నాయి కదా. అట్లా రాయరు. ఎట్లుంటుంది అంటే వీళ్ళ వండివార్చే కథనాలన్నీ ముద్దపప్పు పప్పుచారు. దావోస్ మీటింగ్లో నారా లోకేష్ను చూసి ఆయన రూపంలో చంద్రబాబును చూసి ఆ కథలు ఉంటాయి కదా, అట్లా వండివార్చడానికి ఆంధ్రజ్యోతి ఒక కరపత్రిక లాగా తయారైందనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇట్లాంటివన్నీ ఇంకా ఎన్నెన్నో వచ్చైతుంటాయి. రాజుగారి బొమ్మర్ది కథలు. ఇంకొకటి ఈ రాసే క్రమంలో ఘటన ఆలస్యంగా అనే ఒక లాజిక్ అప్లై చేస్తారు. ఈ ఎట్లా ఉంటుందంటే గతంలో 2004 నుంచి 2009 మధ్యలో ఎన్డీ తివారీ అనే ఒక గవర్నర్ ఉంటుండే ముసలాం ఉత్తరప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు సంబంధించి ఒక సెక్స్ స్కాండల్ను ఎక్స్క్లూజివ్గా బయటపెట్టిన చరిత్ర అయినది. రాజ్భవన్లో రాసలీలల పేరుతో అప్పట్లో ఒక బ్యానర్ స్టోరీ రాసిండు. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా కొలువైన తర్వాత ఆ విషయాన్ని జీర్ణించుకోలేని రాధాకృష్ణ గవర్నర్ మీద గురిపెట్టి వైఎస్ మీద తప్పుడు కథనాలు రాసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వచ్చిన సెక్స్ స్కాండల్ అది. అఫ్కోర్స్ ఎన్డీ తివారీ ఏమో పతితేం కాదు, కానీ అంటే ఎప్పుడో జరిగిన ఘటనను తీసుకొచ్చి రుద్దుతారనమాట. ఈ ఇష్యూని చూసిన తర్వాత అది గుర్తొస్తుంది అన్నట్టు. అంటే చరిత్రను తప్పుదో పట్టించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిచ్చోళ్ళని చేసేలాగా ఈ పచ్చళ్ళ పాపారావు వీళ్ళందరూ చేసే కథనాలు ఇట్లనే ఉంటాయన్నమాట. సో వీటిని నమ్మరు. జరిగిన అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసిరు, ఆ తర్వాత వైఎస్ కుటుంబం ఈ రాష్ట్రానికి ఏం చేసింది అన్నది కళ్ళారా చూసిన తర్వాత 2019లో తీర్పు ఎట్లొచ్చిందో మనం చూసినాం. సో ఈ పచ్చ కథలు పిచ్చి కథలతోన తీర్పు మారుతుంది అనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం అన్నట్టు. సో ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ పేపర్లను ఎవరైనా చదువుతారా కోసం తీసుకొచ్చే కథనాలు అనమాట ఇవన్నీ. అందుకే ఇప్పుడు ఏం చేసిర్రు, ఇక ఇట్లాంటి దిక్కుమాల కథనాలు రాస్తే మరి వైసీపీ సోషల్ మీడియా ఊరుకుంటుందా? ఇట్లా స్టార్ట్ చేశారనమాట వాళ్ళు కూడా. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్ అని చెప్పి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది అన్నట్టు. ఇది ఇట్లుంటుంది అనమాట. నువ్వు బాబు బద్దం, నువ్వు ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అని ఎట్లయితే అంటారో మీ వల్ల. అంటే ఆల్రెడీ 2019లోనే ఈ పచ్చపత్రికలను నమ్ముకొని చంద్రబాబు సంకనాగిపోయిన సంగతి మొత్తం భారతదేశం మొత్తం తెలుసు. ఇప్పుడు మళ్ళొకసారి ఇట్లాంటి పిచ్చి కథలన్నీ రాసి మళ్ళొకసారి అంటే ఇంకా టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారన్నమాట వీళ్ళంతా. సో దీనివల్ల ఒరిగేదేం లేదు. సో చూస్తుండండి, ఇది ఒక వేడుక అనమాట. రాజకీయాలు అన్నప్పుడు ఎలక్షన్ల ముందరనే ఈ పచ్చ మీడియాకు ఈ పచ్చమందకు పూనకాలు వస్తాయి. సో చూసి ఎంటర్టైన్ అవ్వడం తప్పిస్తే వీటిని సీరియస్గా పట్టించుకొని ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది ఆల్రెడీ తెలిసిందే, ప్రూవ్ అయిందే. ఆల్రెడీ జగన్ చేసిన సంక్షేమం ఏంటి, చంద్రబాబు చేసిన అవినీతి ఏంది, ఇచ్చిన హామీలు ఎట్లా ఎగ్గొట్టాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను బి గ్రేడ్ పీపుల్ లాగా ఎట్లా ట్రీట్ చేస్తాడు, ఆయన కులాన్ని తప్పిస్తే మిగతా ప్రజల్ని కనీసం పలకరించడు అన్న విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి వచ్చే తీర్పు ఎట్లన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇది మిత్రులారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హాట్ చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.